మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నితిన్ తో వెంకీ కుడుముల తీసిన మూవీ రాబిన్ హుడ్ ఈ సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్. దేశాన్ని కుటుంబంగా భావించి ప్రతి ఇంటిని కొల్లగొట్టే తుంటరి దొంగగా నితిన్ కనిపించబోతుండటంతో గ్లిమ్స్ కి భారీగానే స్పందన పెరిగింది. ఇక మాస్ మహారాజా రవితేజతో హరిశంకర్ తీస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్ ఈ మూవీ తాలూకు పోస్టర్ ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్. రవితేజ బర్త్డే స్పెషల్ గా కొత్త పోస్టర్ లాంచ్ చేసి సందడి షురూ చేసింది మూవీ టీమ్. మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించడంతో టాలీవుడ్ తో పాటు మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిరు చేయబోతున్న విశ్వంభర తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది దసరాకి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ఇక పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంగ్రెస్ చెప్పాడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పాడు తారక్. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ లో పాజిటివ్ టాకే సొంతమైనట్టు తెలుస్తోంది. ఇక ధనుష్ తో శేఖర్ కమల ప్లాన్ చేసిన పాన్ ఇండియా మూవీ ప్రోగ్రెస్ షురూ అయింది. నాగ్ ఇందులో స్పెషల్ రోల్ వేస్తున్నాడు. 6 నెలల్లో ఈ సినిమా పూర్తయ్యేలా ప్లాన్ చేశాడట శేఖర్ కమల. మెగా పవర్ స్టార్ చరణ్ తో బుచ్చిబాబు తీయనున్న సినిమా అప్డేట్ రెడీ అవుతోంది. ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. చరణ్ బర్త్డే అయిన మార్చ్ 27న ఈ మూవీ పోస్టర్ ని రివీల్ చేస్తున్నారట.